వచ్చేది కాదు. కులాల మీద గూడా అవగాహన వర్గీకరణ టైంలోనే అందరికీ వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా మనం ఈ 1% రిజర్వేషన్ తీసుకోవాల్సిందే. మనకు ఆల్రెడీ గుర్తింపు ఇచ్చిల్లు కులాలకు గాబట్టి, ఆ కులాల ప్రకారము మనం కూడా మన సర్టిఫికేట్‌లు తీసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్. నేను మీ సువర్ణని. ఈ వర్గీకరణ ఏమో గాని ఎస్సీ వర్గీకరణ చాలా ఇబ్బందవుతుంది కాస్ట్ సర్టిఫికేట్ విషయంలో. ఎన్ని చోట్ల తిరుగుతున్నామంటే అసలు ఈ వర్గీకరణ చేయడం ఏందో గాని క్యాస్ట్ సర్టిఫికేట్‌లు గూడా మార్చాలి గదా! ఆర్డర్స్ ఇవ్వాలి గదా! తహసీల్దార్‌లకి. చాలా కష్టమవుతుంది. మేము ఉండేది మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్. ఆల్రెడీ నోటరీ పెట్టేసాము. పెట్టి క్యాస్ట్ అప్లై చేస్తే తహసీల్దార్ వాళ్ళు అంటున్నారు, "మీ ఓన్లీ గ్రూప్‌ల వారీగా వర్గీకరించిల్లు తప్ప ఎవరి కులం మారదు" అని అంటున్నారు. అవును. కులం మారదు. మాకు అప్పుడు 10థ్ క్లాస్ టీసీలల్ల మన్నే అనుంది. అయితే ఇప్పుడు వాళ్ళు మాల కులం ఎందుకు సర్టిఫికేట్‌లు జారీ చేసిల్లో తెలవది. మా తరంలో నేను మాత్రమే ఫస్ట్ చదువుకున్న అమ్మాయిని. ఏదో అటు ఇటు ఇంత దాకా వచ్చాను. అసలు కులాలంటే గూడా మాకు తెలవదు. వాళ్ళేం సర్టిఫికేట్‌లు జారీ చేస్తుల్లన్నది గూడా మాకంత అవగాహన లేదు. ఈ వర్గీకరణ టైంలో మందకృష్ణ మాదిగ గారు చెప్పారు. అంటే లాస్ట్ టైమ్ ఓటీఆర్‌లో టీజీపీఎస్సీ ఓటీఆర్‌లో చూసా నేను. సబ్ క్యాస్ట్ మన్నే అనుండే. కాపోతే మాకు మాల సర్టిఫికేట్‌లున్నాయి గాబట్టి అది నేను అప్లై చేశాను. ఆ తర్వాత మందకృష్ణ మాదిగ గారు మన్నెపోళ్ళు అని ఊర్లల్లో అనేవాళ్ళు. వాళ్ళే మన్నే. వాళ్ళని పంబాల మన్నెను ఎందుకు గ్రూప్ 1లో వేశారు అనేసరికి మాకు అనిపించి ఆహా! మన్నె అంటే మేమే మన్నెపోళ్ళం అని అనిపించి మేమేం చేసామంటే మన్నె సర్టిఫికేట్ కోసం అని చెప్పి ఇప్పుడు అప్లై చేసాం. ఎందుకంటే టీజీపీఎస్సీ ఓటీఆర్‌లో సబ్ క్యాస్ట్ చూపిస్తుంది. 10థ్‌లో గూడా మాకు మన్నెపు ఎస్సీ మన్నెపు అని ఉంది. ఇట్లా ఎస్సీ మన్నెపు అని ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేసిల్లు. ఎస్సీ మన్నెపు అని. కానీ మాకు మాల సర్టిఫికేట్‌లో అప్పుడు జారీ చేసిల్లు తహసీల్దార్‌లు. అప్పుడిచ్చింది ఆ తహసీల్దార్‌లే ఇప్పుడు మేము మాకు తెలియదు అని చెప్పేది గూడా ఆ తహసీల్దార్‌లే. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ నాకన్నా మన సర్టిఫికేట్ టీసీలలో